రాజకీయాలు అందరికి అచ్చిరావు. అచ్చి రాకున్నా సరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారసత్వాన్ని ముంగటికి తీసుకుపోతందుకు తిప్పల పడుతూనే ఉంటారు. వైఎస్ ఫ్యామిలీలో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందకు మస్తు క్రేజ్ ఉండేది. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటే జగన్ షర్మిల తప్ప వేరే పేర్లు ఏవి వినబడతలేవు. మరి వివేక రాజకీయ వారసులు ఎవరు అని అంటే ఇప్పటిదాకా అయితే క్వశ్చన్ మార్క్. చూడాలి మరి సునీత మేడం ఏమంటదో. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. రాజకీయాన్ని కూడా రాజకీయంతోనే శాసించాలని చూస్తుంటారు లీడర్లు. పైసలెన్నున్నా పతారెంతున్నా చేట్ల రాజకీయం లేకపోతే వేస్ట్ ముచ్చట అనే అభిప్రాయం ఉన్నది జనాలకు. అందుకే ఆఖరికి అందరూ రాజకీయాలకే పోతుంటారు. వైఎస్ వివేకానంద సార్ ను మర్డర్ చేసింది ఎవరు, ఆ మర్డర్ వెనకాల ఎవరున్నారో తెలవాలే అని పట్టుబట్టి కూసుందిగా ఆయన బిడ్డే సునీత మేడము. మన ఆయనను చంపింది ఎవరో తేలేదాకా జగన్ కు ఎవ్వలు ఓటేయొద్దని శపథం కూడా చేసింది. ఓర్లి ఓర్లి నువ్వు మొత్తుకో, వంటకదిని మేం పోతాం అన్నట్లు. పాపం ఆమె ఎంత మొత్తుకున్నా ఆ కేసులో ఏసోంటి ఫాయిదా లేదు. ఇక ఇట్లయితే ఫాయిదా లేదనుకుందో ఏమో గాని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకుంటుందట ఆ మేడము. అలా నాయనని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో దొరకబట్టాలి. ఇంకా వివేకానంద రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనతోటి రాజకీయాలకు ఎంట్రీ ఇద్దామనుకుంటుందట. వైఎస్ వివేకానంద సారు 5వ తద్దినం ఉందిగా మార్చి 15వ తారీఖు నాడు. ఇక ఆయల్లనే ఓ నిర్ణయం తీసుకుంటదట. కడపల మీటింగ్ పెట్టి ఆత్మీయ సమావేశం పేరుతోని అభిమానులతో చర్చ పెడుతుందట. రాజకీయాలకు ఎందుకు వస్తున్నా, దానికి దారి తీసిన కారణాలేంటి అనేటి చెప్పుకుంటదట. ఇంతకు సునీతమ్మ ఏ పార్టీలో షేరికైతుంది అనేగా మీ డౌట్. ఇంకే పార్టీ, షర్మిల మేడం చేతులున్న కాంగ్రెస్ లో షేరికైతుందట. కుదిరితే కడప లోక్సభ, లేకపోతే పులివెందుల అసెంబ్లీకి వెళ్లి పోటీ చేస్తదట. కడప పులివెందులను టార్గెట్ చేసిందంటే ఇక జగన్ సార్ కు ఎట్లా జలకిస్తుందో అర్థం చేసుకోవచ్చు.